నమస్తే, వెల్కమ్ టు యూ. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఫ్రైడే అంటేనే మూవీ డే, కానీ కొంత డ్రై డే లాగా అయితే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కొన్ని ఫ్రైడేలు వచ్చేసి బ్లాక్ బస్టర్లు కొడుతుంటే కొన్ని ఫ్రైడేలు వచ్చి డ్రై డేగా మిగిలిపోయింది. మొత్తానికి ఈరోజు డ్రై డేనా లేదా బ్లాక్ బస్టర్ డేనా అంటే ఏం చెప్తారు? అంటే డ్రై డే అని చెప్పడానికి లేదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినిమా థింగ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఆ సినిమాకి మీద కొద్దిగా రష్మిక ఉండడం వల్ల క్రేజ్ వచ్చింది. దసరాలో నటించిన దీక్షిత్ శెట్టి హీరోగా రాహుల్ రవీంద్ర డైరెక్షన్లో వచ్చిన సినిమా. మరి గీతార్స్ వాళ్ళు ఈ సినిమాని తీసుకొచ్చారు. ఇది క్రేజీ ప్రాజెక్టులో ఇవాళ వచ్చిన వాటిలో ఈ వారం వచ్చిన వాటిలో ఇది ముందుంది. నెక్స్ట్ స్థాయిలో జటాధర సుధీర్ బాబు హీరోగా వచ్చిన సినిమా. ఈ రెండు సినిమాలు ఏంటంటే ఒకటేమో నిన్ననే ప్రీమియర్ షోలు వేసేసారు గర్ల్ ఫ్రెండ్ సినిమా. అది కొంత డివైడ్ టాక్ మిక్స్డ్ టాక్ అయితే సినిమా మీద ఉంది. అంటే అలా ఒక లవ్ స్టోరీ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి రష్మిక మందన్న వన్ మ్యాన్ షో లాగా తీసుకొచ్చిందని చెప్పాల్సి వస్తుంది. ఆమె నటనతో మాత్రం ఆకట్టుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ, టాక్సిక్ లవ్ స్టోరీగా తీసుకొచ్చారు. విపరీతంగా ఎవరైనా ప్రేమిస్తే మనకి పర్యవసానం ఎలా ఉంటుంది అనడానికి ఉదాహరణ ఈ సినిమా. ఇక రాహుల్ రవీంద్రన్కి డైరెక్టర్గా కూడా అతనికి అక్కడక్కడ తడపడ్డా కానీ మంచి మార్కులు పడతాయి అని చెప్పొచ్చు. అయితే సినిమాలు ఆల్టర్నేట్ సినిమాలు లేకపోవటం గర్ల్ ఫ్రెండ్కి ప్లస్ పాయింట్, ఓపెనింగ్స్ లేకపోవడం ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి. జనంలో కూడా ఒక నిర్లిప్తత వచ్చేసింది. అంత ఈజీగా థియేటర్కి వెళ్ళట్లేదు. టాక్ వచ్చిన తర్వాత మాత్రమే మూవ్ అవుతున్నారు. కాబట్టి రాత్రి ప్రీమియర్ షోలు చూసుకున్నా ఇవాళ షోలు చూసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా డల్గా ఉన్నాయి. ఏమైనా సినిమా ఆదివారాల్లో ఏమైనా పికప్ అవుతాయో తెలియదు సినిమాలు లేకపోవడం వల్ల. ఆ పరిస్థితి అలా ఉంది. వాస్తవానికి నేషనల్ క్రష్ రష్మిక అనగానే మనకి పుష్ప కావచ్చు, అంతకుముందు చావా కావచ్చు, అన్ని సినిమాలలో కూడా మంచి హిట్ అని చెప్పు. కానీ ఎందుకో ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదేమో, సరైనటువంటి ప్రమోషన్స్ లేకపోవడం వల్ల కూడా ఓపెనింగ్ సరిగ్గా లేదని చెప్పేసి అనుకుంటున్నారు. మీరేమంటారు? కరెక్టే. ఎందుకంటే ది గర్ల్ ఫ్రెండ్ అనగానే అసలు ఎవరు అనుకుంటున్నారు రష్మిక ఉందనే విషయం కూడా ఎస్టాబ్లిష్ కాల. పైగా రష్మిక పెళ్ళి ఫిబ్రవరిలో అన్నట్టుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఫిబ్రవరి 26 డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఆ వార్తలు వస్తున్నాయి, మళ్ళీ ఎంగేజ్మెంట్ జరిగిన వార్తలు వస్తున్నాయి. కానీ రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేసింది అంటే రష్మిక పక్కన ఒక పెద్ద స్టార్ హీరో ఉంటే రష్మికకి అంత పేరు వస్తుంది. కానీ మరి దీక్షిత్ శెట్టి కావటం వల్ల మరి ఎందుకంటే వాళ్ళు ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్గా ఎంచుకున్నారు సబ్జెక్ట్ని. అందువల్ల హీరోకి అంత ఇంపార్టెన్స్ లేకుండా తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నాక వాళ్ళ జడ్జిమెంట్ కరెక్టే. ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ జడ్జిమెంట్ కూడా కరెక్టే. ఇందులో నటించాడు, ప్లస్ డైరెక్టర్ కూడా అతను. కాకపోతే సినిమాకి అనుకున్న ఇది ఏది రావట్లా. కొంతమంది ఏమో బాగుందంటున్నారు, కొంతమంది ఏమో మిక్స్డ్ టాక్ చెప్తున్నారు, కొంతమంది అసలు ఏమీ లేదని చెప్తున్నారు. ఇలా 3 రకాల టాక్స్ అయితే గర్ల్ ఫ్రెండ్ మీద ఉన్నాయి. గతంలో బాయ్ ఫ్రెండ్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా ఆ తరహా టాకే వచ్చింది. అప్పట్లో కూడా ఫెయిల్ అయింది సినిమాది. క్రియేటివ్ కమర్షియల్ వాళ్ళు చేసిన సినిమా బాయ్ ఫ్రెండ్ అనే సినిమా. అందువల్ల ఇప్పుడు ఉన్న సినిమాలు ఏంటంటే ఇప్పుడు తమిళ సినిమా ఒకటి వచ్చింది ఫీనిక్స్ అని చెప్పి. అట్లా ఇంకా ఈ రోజు వచ్చిన చిన్న సినిమాలు కొన్ని ఉన్నాయి. ఏవి వేటికి కూడా అంత టాక్ అయితే ఇప్పటికి లేదు. ఒకవేళ రేపు ఎల్లుండి ఏమన్నా ఒక గర్ల్ ఫ్రెండ్ ఏమి లేకపోవడంతో గర్ల్ ఫ్రెండ్కి వెళ్తారా అని తెలియదు. కానీ మరి ప్రస్తుతానికైతే కలెక్షన్స్ పరంగా డల్ అని చెప్పాలి. అయితే వాస్తవానికి కార్తీక మాసం సందర్భంగా ఒక డివోషనల్ మూవీ ఎంచుకున్నారు సుధీర్ గారు. అది మనకు తెలిసింది జటాధర. సో జటాధర గురించి ఏం చెప్తారు? జనరల్గా అయితే జటాధరకి అయితే నేను చూడలేదు. మన ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి అయితే సినిమాలో కంటెంట్ అయితే ఏమీ లేదు అంటున్నారు. తారాగణం అయితే శిల్పా చిత్ర గారు లేకపోతే సోనాక్షి సిన్హా ప్యాడింగ్ ఆర్టిస్ట్, బలమైన ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు కూడా దీనికి ఎక్కడ విఎఫ్ఎక్స్ పరంగాను ఎక్కడ రాజీ పడకుండా సినిమా చేశారు. సుధీర్ బాబు కూడా ఎంచుకున్న కథాంశాలు ఈ తరహా కథాంశాలు ఎంచుకోవడం మంచి పని చేశాడు. కానీ వచ్చేసరికి మరి సినిమాల కంటెంట్ సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే ఉదాహరణ జటాధర చెప్పొచ్చు. టైటిల్లోనేమో డెప్త్ ఉంది కానీ కంటెంట్లో మాత్రం వీక్గా ఉందని చెప్పాలి. అందువల్ల సర్వత్రా వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఒక మైనస్ టాకే ఉంది జటాధరకి. సో ఈ వారంలో వచ్చినటువంటి సినిమాలలో ఖచ్చితంగా ఇప్పటిదాకైతే సరైన ఓపెనింగ్స్ అయితే కనిపించడం లేదు. ఇంకేదైనా సినిమాల పైన అంటే గతంలో మనం చూసాం, చాలా చిన్న సినిమా వచ్చిన లిటిల్ హార్ట్స్ చాలా పెద్ద హిట్ కొట్టేసింది. అలాంటి సినిమాలు ఏమైనా కనిపించే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఈ వారంలో మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ సినిమా ఒకటి మరి అది ఇప్పుడు ఇవాళ ప్రీమియర్ షోలో ఉన్న ఈవినింగ్ అది బాగా ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే మలయాళం వాళ్ళ టేస్ట్ వేరు కాబట్టి
అలాగే దుల్కర్ సల్మాన్ కాంతా ఉంది, దాని కాంతా ట్రైలర్ వచ్చింది, ట్రైలర్తోనే మంచి మాటలు కొట్టేసాడు రాణా మరి దుల్కర్ సల్మాను. వాటి మీద క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ నెలలో వచ్చే సినిమాల్లో క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ ఏది అంటే మనం కాంతా చెప్పొచ్చు. ఆ తర్వాత మరి రాంపోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఈ నెలాఖరులో ఉంది. నేను చెప్పాలంటే కాంతా ప్లస్ ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమాల పరంగానే ఉన్నాయి, కానీ మిగతా సినిమాల పరంగా మనం చెప్పుకోదగ్గ కనపట్ల. ఒక్కొక్కసారి సైలెంట్గా వచ్చి పెద్ద హిట్ అయ్యే సినిమాలు ఉంటాయి, మరి వాటిల్లో చిన్న సినిమాలు ఉండొచ్చు, చెప్పలేము. ఇప్పుడు రిలీజ్ అవుతున్న వాటిలో ఎక్కువ చిన్న సినిమాలే కాబట్టి చూడాలి ఏం జరగబోతుంది అనేది. సో చూద్దాం సార్. మొత్తానికి అయితే ఫ్రైడే అనేది బ్లాక్ బస్టర్ డే కాకుండా డ్రై డే అవ్వబోతుందా అన్నట్టు అనిపిస్తుంది. సో చూద్దాం వీకెండ్స్లో కలెక్షన్స్ ఏమన్నా కొల్లగొట్టే సినిమాలు ఏమైనా వస్తాయో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.